మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్‌నెస్. అరవింద కాన్షియస్‌నెస్. రింగ్ ఇన్ పూర్ణ ప్రాణ సప్లై అడ్జస్ట్‌మెంట్. యోగా టీచ్ ప్రాణ ట్రీట్. ఆంధ్ర మహాసావిత్రి 22వ అధ్యాయం శక్తిత్రయం. ఆ దేవి అన్నది, సావిత్రి, నిగూఢంగా ఉన్న నీ ఆత్మను నేను. నేనే నీవుగా ఈ మానవ ప్రపంచంలోకి దిగి వచ్చాను. అనుక్షణం నిన్ను నన్ను పరమాత్మ గమనిస్తూ ఉంది. ఈ భూమి పైన మంచికి చెడుకు మధ్య పోరు సాగుతుంది. సురాసుర శక్తులు కలబడుతుంటాయి. అందుకే నేను దిగి వచ్చాను. విషాదాలలో ప్రమాదాలలో చొరబడి భ్రష్టుల్ని ఆసోపహతుల్ని కనికరిస్తుంటాను. నీతివంతులకు సత్ఫలితాలు అందిస్తాను. కోరిన వారికి కోరుకున్న ఆనందం ఇస్తాను. అహంభావుల్ని పండితులను సమాజం గుర్తించేట్లు చేస్తాను. ఆ తర్వాత వారిని విధి పాదాల క్రింద కర్కశంగా నలిపివేస్తాను. దీనజనుల ఆక్రందనలు సానుభూతితో చెవియొగ్గి వింటాను. నియంతల్ని హంతకుల్ని కూలదోసి కాలరాస్తాను. ఈ లోకం నిర్దాక్షిణ్యంగా నీచంగా అణచి అవమానిస్తున్న పతితుల్ని ఆదరిస్తాను. చీకటి జీవితాలు గడిపే వారిని ఆదుకుంటాను. నా ప్రమేయంతో నా ప్రమేయంతో వారికి కొత్త శక్తి కలుగుతుంది. కొత్త ఆశ చిగురిస్తుంది. భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. లోకాన్ని వేధించే రక్కసిని అణచివేస్తాను, హతం చేస్తాను. శక్తి స్వరూపిణి అయిన దుర్గను నేను. సిరి సంపదలు అనుగ్రహించే లక్ష్మీదేవిని నేను. మారణకాండలో ప్రధాన పాత్ర పోషించే మహాకాళిని నేను. రాక్షస గుణాల్ని సమూలంగా నాశనం చేయగలిగింది నేను. పరమాత్మ అభిమతం మేరకు నేను కర్తవ్య పాలన చేస్తాను. భూలోకపు అవరోధాలు ఏవీ నా పనికి ఆటంకం కావు. నాకు పుణ్య పాపాల గురించి తెలియదు. నాకు తెలిసింది కార్యనిర్వహణ ఒక్కటే. స్వర్గం అనుగ్రహించినా నాకు అవసరం లేదు. అసుర శక్తుల ప్రతిఘటనల్ని నేను పట్టించుకోను. లక్ష అవరోధాలను క్షణంలో అవలీలగా దాటగలను. మనిషిని మంచి మార్గంలోకి మళ్లించడమే నా కర్తవ్యం. పాపాల నుండి శాపాల నుండి మానవుని విముక్తుని చేయగలను. మనిషి చేతికి దివ్యత్వమనే ఆయుధం ఇచ్చి క్షుద్ర శక్తుల నుండి రక్షణ కల్పిస్తాను.
మనిషిలోని అహంకారాన్ని తొలగించి వివేకంతో సత్యం గురించి ఆలోచింపచేస్తాను. మనిషిని సంకుచిత విజయ ప్రలోభాల నుండి తప్పించి దివ్య జీవనం కలిగిస్తాను. మనిషి భౌతికంగా మరణించి నా ఆత్మపరంగా జీవిస్తాడు. నాకు గమ్యం తెలుసు, మార్గం తెలుసు. లోకాల అనుపానులన్నీ నాకు తెలుసు. యుద్ధరంగంలో సేనానిని, మార్గం తారను నేను. ఈ ప్రపంచం మూర్ఘంగా నా ప్రయత్నాలు విజయవంతం కాకుండా నిరోధిస్తుంది. మనిషి హృదయంలోని కుత్సితం, కుటిలత్వం నరకం కన్నా భయానకం. ఆయా దుష్టశక్తులు అతి లాఘవంగా విధిని వెనక్కు మళ్లిస్తాయి. ఆయా దుష్టశక్తులు అతి లాఘవంగా విధిని వెనక్కు మళ్లిస్తాయి. భగవంతుని సంకల్పాన్ని మనిషి మార్చడానికి ప్రయత్నిస్తాడు. సృష్టిలోని లోపాలను సరిదిద్దడం, దోషాలను పరిహరించడం కాని పని. నా వైపుగా పయనించే వారికి నేను సహకరిస్తాను. మంచి వారిని రక్షించగలుగుతున్నాను. అహంకరించేవారు పతనం చెందుతున్నారు. నా హృదయాన్ని పాషాణంగా మార్చి నిర్దయగా నా పని నేను చేస్తుంటాను. క్రమంగా ప్రాగ్దిశలో ఉషోదయం అవుతుంది. వెలుగులు వెలారుస్తాయి. లోకం పరమాత్మ పదంలో పయనిస్తుందని నా నమ్మకం. నేను నిర్వహించే పనులపైన నా ముద్ర ఉంటుంది. అది విఫలం కాదు. స్వర్గద్వారాలు తెరుచుకున్న శబ్దం నాకు వినిపిస్తుంది. పైకి పయనించిన ఆత్మలు పరమాత్మను కలియడం నాకు తెలుస్తుంది. ఆమెకు సమాధానం అధోమానస లోకం నుండి వినిపించింది. వికృత రూపంతో ప్రకృతికి బందీ అయిన క్షుద్రశక్తి తన సహజ స్వభావంతో తిరుగుబాటు చేస్తుంది. ఈ ప్రపంచంపై ఆధిపత్యం సంపాదించాలని, లోకాన్ని లోబరుచుకోవాలని దాని ప్రయత్నం. భగవంతుని ప్రణాళికలో మహాకామన పరమాత్మ సంకల్పం. భగవంతుని ప్రణాళికలో మహాకామన పరమాత్మ సంకల్పం. అది భగవంతుని స్వార్థం కాదు, తప్పిదం కాదు. భూమిని స్వర్గతుల్యం చేసి అందులో మనిషిని పరమాత్మ తన ప్రతినిధిని చేశాడు. మనిషిలో ఉత్తమ మానవీయ గుణాలు, దివ్య లక్షణాలు ఉన్నాయి. కనుక భగవంతుడు మనిషికి ఆత్మను అనుగ్రహించాడు. పరిణామంలో మనిషి దివ్యుడు కావాలన్నది పరమాత్మ సంకల్పం. దివ్యత్వానికి మనిషి ఆధారం. మనిషి భావజీవి. ప్రకృతితో పోరాడగలవాడు. ప్రకృతిని జయించగలవాడు. తన పోరాటానికి ఫలంగా తన మనస్సును, శరీరాన్ని బాధలకు గురి చేసుకొని సహజ ధర్మానికి తలవంచుతున్నాడు. మనిషి పడే కష్టాల వల్లనే ప్రకృతి పరిణామం చెందుతున్నది. అమరత్వ సాధనకు మృత్యువు రహదారి. మృత్యు ద్వారం దాటకుండా ఎవరూ స్వర్గాన్ని చేరుకోలేరు. అందుచేతనే మనిషి శాశ్వతత్వానికి తలవంచుతున్నాడు. తన స్వేచ్ఛకు తానే కల్లాలు వేసుకొని పరమాత్మకు తనను సమర్పించుకుంటున్నాడు. అయినా మనిషి స్వతంత్రుడే. తాను స్వతంత్ర ప్రజ్ఞ కలవాడై ఉండి మేధావి అయి ఆమె నిర్దేశించిన పదాలలోనే నడుస్తాడు. శక్తివంతుడై ఉండి తాను శక్తిహీనుడననుకుంటాడు.
అది అతని వినమ్రత, సౌశీల్య గుణం. తాను యజమాని అయినా సేవకులు చెప్పినట్లు చేస్తాను డు. కారణం అతని ఆత్మ ప్రకృతికి అతిథి. ఆత్మ తనది కానట్లు ఆత్మ కోసం తన శరీరానికి సేవలు చేస్తాడు. మనిషికి చైతన్యం, ప్రజ్ఞ, వివేకం ఉన్నాయి. ఆమె మనిషిపై తిరుగుబాటు చేయడం అన్యాయం. ఆ స్వరం పెరిగి పెరిగి నభోమండలం చేరింది. భూమి మీద శక్తులన్నింటిపైన వారసత్వపు హక్కు నాది. ఆత్మ సామ్రాజ్యంపై ఆధిపత్యం సంపాదించేది నేను. మట్టికి దివ్యత్వం సంపాదించి పెడతాను. స్వర్గాన్ని చేరుకుని దానిని నా స్వంతం చేసుకుంటాను. భూమిపైన చివరన జన్మించింది నేనే అయినా అధికారం అంతా నాదే. కోట్లాది జీవరాశులు నా రాకకై నిరీక్షించాయి. మృత్యువుకు చిక్కిన కాలానుగుణంగా జీవించిన శరీరానికి, ఆత్మకు అధిపతిని నేను. నక్షత్ర మండలంతో వెలిగే బృహత్తారకను నేను. నక్షత్ర మండలంతో వెలిగే బృహత్తారకను నేను. లోకం యావత్తూ నా కోసమే సృష్టించబడ్డది. నశ్వరమైన లోకంలో అనశ్వరమైన ఆత్మ నాది. మనిషి అందుకోవాలని అర్రులు చాచే పరమాత్మను నేను. అందుకోలేకపోయినా ఆత్మ చివరికి పరమాత్మను చేరుతుంది. ఆ పరమాత్మ భువికి దిగివచ్చి నేనుగా మారక తప్పదు. సూర్యచంద్రులు నా మార్గాలలో వెలిగే దీపాలు. సూర్యచంద్రులు నా మార్గంలో వెలిగే దీపాలు. నా శ్వాస కోసమే వాయువు సృష్టించబడ్డది. రోదసి నా రథయాత్రకు మార్గం సుగమం చేసింది. ఈ సాగరాలు నా కోసమే సృష్టించబడ్డాయి. నా సుఖం, ఆనందం చూచి సృష్టి అసూయ పడుతుంది. మృత్యువును చూచి నీవు నవ్వుతుంటాయి. మృత్యువును చూసి నేను నవ్వుతుంటాను. ఈ భూలోకం నా విహార భూమి. ఆకాశం నాకు క్రీడావని. యుగాల క్రితం ఇవి నా కోసం సృష్టించబడ్డాయి. మొదట భగవంతుడు ఖనిజాలను, తర్వాత జంతుజాలాన్ని సృష్టించాడు. జంతు రూపాలతో ప్రయోగాలు జరిపాడు. ఆ ప్రయోగాలు విజయవంతమైన తర్వాత నన్ను సృష్టించాడు. నేను అంతా తన పోలికే. పుట్టిన కొత్తలో చాలా అర్భకంగా, అజ్ఞానంగా ఉండేవాడిని. నేనొక నిస్సహాయ జీవిని. మృత్యువు నీడలో నడుస్తూ నా జీవితకాలం స్వల్పమని తెలిసి ప్రకృతిని మించిపోవాలని, నేనే భగవంతుని కావాలని, నేనే అఖండ మేధావినని అనుకున్నాను. భగవంతుడు, ప్రకృతి ఊహించనంత ఎత్తులకు ఎదిగాను. దివ్యశక్తులు స్వాధీనం చేసుకుని నా స్వంతానికి ఉపయోగించుకున్నాను. నేనుగా కొత్త ప్రయోగాలు ప్రారంభించి కొత్త సృష్టి జరుపుకున్నాను. నేను విజ్ఞాన శాస్త్రవేత్తనైనాను. పాల నుండి వెన్న తీశాను. పారదర్శకతను అలవరుచుకున్నాను. నీటిని ఘనీభవింపచేశాను. ఇనుప కవచం తయారు చేశాను. భగవంతుని వలె నేను అనేక రూపాలు, ఆకారాలు తయారు చేశాను. ఆ భగవంతునికే ఒక రూపం తయారు చేసి పెట్టాను. నేను ఊహించిన మేరకు నాదే ఆధిపత్యం అయింది. నేను సాధించలేనివేవీ లేవు.
భగవంతుడు అసంపూర్తిగా వదిలిన సృష్టిని నేను పూరించాను. నా మేధతో, ఆత్మ సహాయంతో సృష్టి లోపాలను చక్కదిద్దడానికి పూనుకున్నాను. భగవంతుడు తొలి సృష్టికర్త. నేను మలి సృష్టికర్తను. చివరి వాడిని. విశ్వ సృష్టికి మూలమైన పరమాణువుల్ని నేను తెలుసుకున్నాను. అణుశక్తితో నా శత్రువును జయించాను. సృష్టిని సర్వనాశనం చేయగల అణుశక్తి నాకుంది. లోకాన్ని లయింప చేయగలను. లోకాన్ని లయింప చేయగలను. లేదా పరమాత్మ శక్తిని నాలోకి గ్రహించి నా ఆత్మశక్తితో జతచేసి నా సుఖాలు, సంపదలు, భోగాలు ఇనుమడింప చేసుకోగలను. ఆ విధంగా నా ఇంటిని, నా లోకాన్ని స్వర్గం చేసుకోగలను. ఈ అద్భుత శక్తులన్నీ నేను భగవంతుని నుండి సంపాదించినవే. ఆయన పక్షాన నేను అద్భుతాలు చేసి నేనే భగవంతుని అవతారం అనిపించుకున్నాను. స్వార్థం తల విదల్చనప్పుడు లోకహితాన్ని కాంక్షిస్తాను. జీవితాన్ని కళామయం చేయగల మార్గాలు అన్వేషించాను. సమస్త ప్రాణుల్ని మచ్చిక చేసుకోగలిగాను. అవి నాకు విధేయంగా ఉంటాయి. రోదసీ తరంగాల రహస్యాలను తెలుసుకుని దూరదర్శన, దూరశ్రవణ విధానాలు నేర్చాను. గగన విహారం చేస్తున్నాను. ఖగోళ రహస్యాలు సైతం కనుగొనాలని నా ప్రయత్నం. నాకు అజ్ఞానంతో బ్రతకడం, జ్ఞానిగా జీవించడం రెండూ తెలుసు. పాపపుణ్యాలు నేను సృష్టించుకోగలను. వాటిని జయించగలను, దాటిపోగలను. మార్మిక సత్యాలు, అతీంద్రియ శక్తులు నాకు తెలుసు. ఒక్క చూపుతో, భావనతో ఎవరినైనా శపించగలను. ఇతరుల మనస్సులు చదవగలను. మాట్లాడని మాటలు వినగలను. దివ్య దృష్టితో ఎవరినైనా చూడగలను. భూమిని జయించిన తర్వాత స్వర్గం పైకి వస్తాను. క్షుద్రశక్తుల్ని నా స్వాధీనం చేసుకున్నాను. అవి ఇప్పుడు నాకు దాసోహం అన్నాయి. నా వాంఛలు పూర్తిగా నెరవేరనిది నేను లయించను. మానవత్వం మరణించదు. విశ్వవ్యాప్తమైన సర్వశక్తులు నావే. నేనే విశ్వాత్మనై నేనే అన్నీ అవుతాను. నేనే విశ్వాత్మనై నేనే అన్నీ అవుతాను. భేరీ నినాదం వంటి మానవ వాణిని సావిత్రి విన్నది. ఆ వాణి వెనుక అహం ఉంది. అహం చాటున మరేదో మహాశక్తి ఉంది. ఆ శక్తిని సంబోధిస్తూ సావిత్రి అన్నది, ఓ శక్తి స్వరూపిణి, సృష్టికర్త్రి, తేజోమయి, మనిషి మనుగడకు సహకరిస్తూ ఇన్ని కష్టనష్టాలను భరిస్తున్న నీవు నా ఆత్మ వంటి దానవా? నీవు తనలో ఉన్నందువలనే మనిషి గర్వంగా జీవిస్తున్నాడు. అహంకారంతో ఊగిపోతున్నాడు. నీ వల్లనే మానవాత్మలు స్వర్గం చేరగలుగుతున్నాయి. పరమాత్మ సన్నిధిలో దేవతల వలె వెలుగుతున్నాయి. దేవతల వలె మెలుగుతున్నాయి. వివేకరహితమైన శక్తి గాలి బుడగలాంటిది. అది ఆకాశం వరకు ఎగరగలదు, కానీ పరాన్ని చేరుకోలేదు. నీవు మనిషికి వివేకాన్నిచ్చావు, బుద్ధినిచ్చావు, కానీ జ్ఞానం ఇవ్వడం మరచిపోయావు. ఆ జ్ఞాన తేజస్సుతో నేను తిరిగి వస్తాను.
పరమాత్మ జ్ఞాన పథకాన్ని నీకు అందిస్తాను. నీవు నా ఆత్మను, లోకాన్ని నా ద్వారా చూడగలవు. నీ ఆత్మ పరిశుద్ధమైతే అందులో కనిపిస్తుంది. అప్పుడు నీ శక్తితో జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు మానవ హృదయంలో ద్వేషానికి తావుండదు. భయాలు, బలహీనతలు మనిషి జీవితంలో కనిపించవు. అహంకారం లోలోపలనే అణిగిపోతుంది. నీ సింహగర్జనకు లోకం పరవశిస్తుంది. అందరూ సచ్చిదానందంలో పరిపూర్ణులవుతారు. ఆమె ఆత్మ ఊర్ధ్వ దిశగా పయనించి మరింత ఎత్తుకు చేరింది. అది ఆనందమయ సముజ్వల శూన్యం. ఆ విశాల శూన్య శిఖరం నుండి సర్వం వీక్షించవచ్చు. అంతా ఒకే దృష్టికి అందుతుంది. దూరానికి భిన్న దృశ్యాలు కలగాపులగంగా కనిపించినట్లు, అన్ని నాదాలు ఒకే నాదమైనట్లు సర్వం బిందు రూపమైంది. అక్కడ గాలి నిశ్చలం, వాతావరణం గంధపూర్ణం. అక్కడ ఏ శబ్దాలు చెవికి సోకవు. అంతా సహజం, వాస్తవం. ఆత్మకు తన నిజ ఆవాసం చేరిన తృప్తి. నిగూఢ విషయాలు సన్నిహితంగా సత్యాలుగా భాసించాయి. ఆ ప్రశాంత సీమలో తానే మూల త్రికోణ బిందువైనట్లు ఒక శ్రీదేవి ఆసీనురాలై ఉంది. ఆమె కన్నులలో స్వర్గ సౌందర్యాలు విరబూస్తున్నాయి. ఆమె పాదాలు చంద్రకిరణాలు, వదనం సూర్యబింబం. ఆమె చూపు మృతి చెందిన వారికి సైతం జీవం ప్రసాదించగలదు. ఆమె మృదు మధుర స్వరంతో అన్నది, సావిత్రి, గుప్తంగా ఉన్న నీ ఆత్మను నేనే. క్షతగాత్రుడై నిస్సహాయ స్థితిలో ఉన్న మానవుని ఊరడించి, లాలించి, బాధలు తొలగించి, హృదయంలో శాంతిని నింపి, అమ్మ ఒడిలో విశ్రమింపచేయాలని పరమాత్మను స్మరిస్తూ దివ్య స్వప్నానుభూతి పొందాలని, ప్రేమామృతం పంచిపెట్టాలని, అనురాగం ఒలికించాలని వచ్చాను. అందుకై లోకానికి తేజోరూపాలు ప్రసాదించి కల్లోల జీవితాల్లో కారుణ్యం కురిపించాను. ఉదాత్త విషయాలన్నీ ఇప్పుడు సాధారణ విషయాలైనాయి. శక్తికి అవి వివిధ రూపాలుగా ప్రకటితమవుతున్నాయి ప్రకటమవుతున్నాయి. చాలా కాలం పోరాడి అలసిపోయి విశ్రమిస్తున్నాను. నరకంలో జీవిస్తున్న మనిషి కాస్త మంచి పనులు చేసి తనలో దివ్య దూతలకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. హస్తంతో ఆశీర్వదించడం నా పని. కల్లోల ప్రపంచంలో శాంతిని నేను, సృష్టి పటం పైన విజ్ఞాన చంద్రికలను వర్షించేది నేనే. మానవ జీవితం పాపపుణ్యాలు, మంచి చెడుల సంకీర్ణం. జీవితంలో అడుగడుగున వెలుగు నీడలే ఉంటాయి. మనిషి సంపాదిస్తున్న విజ్ఞానం అంతా అజ్ఞానమే. మనిషిని ఎప్పటికైనా సన్మార్గంలో నడిపించేది నేనే. భగవంతుని ప్రతినిధిగా మనిషిని ఉన్నత పదాలకు చేర్చవలసింది నేను. మనిషి చేసే తప్పులు, పాపాలు అతని పరమపదానికి సోపానాలు. అన్ని అనుభవాలు చిరు చిరు వెలుగు బాటలే. మౌనంతో చైతన్యం చిత్ఫిలించ చేస్తాను. మృత్యుపథంలోనే అమరత్వాన్ని సిద్ధింపచేస్తాను.
మౌనంతో చైతన్యం చిప్పిలించ చేస్తాను. మృత్యు పదంలోనే అమరత్వాన్ని సిద్ధింప చేస్తాను. మనిషి సృష్టించుకున్న పరమాత్మ రూపాలు అనేకం. అవే మనిషికి అండగా ఉండి వరాలిస్తుంటాయి. తాను కల్పించుకున్న రూపానికి వ్యక్తిత్వం, దివ్యత్వం ఆపాదించి దాని విలువను పెంచి సుందర సువర్ణమూర్తిగా మలచగలడు. మనిషి ఆరాటం, పోరాటం, మరణం అన్నీ పరమాత్మ కొరకే. అసుర శక్తులపై సమరం సాగించేది అందుకే. చితిలో కాలి స్వర్గాన్ని చేరడం అందుకే. ఆసోపహతులకు ధైర్యం ఇచ్చేది ఆత్మవిశ్వాసం. జీర్ణించిపోయే శరీరాన్ని రక్షించుకోవాలన్న తపన అందుకే. మృత్యువు దరికి రాకుండా కాపలా కాస్తున్నది అందుకే. అగ్ని కీలలకు ఆహుతి అయిన సత్యాన్వేషి మనిషి వైరాగ్యాన్ని ఆనందంగా అనుభవించే తపస్వి మనిషి. కాలం చేసే గాయాలన్నిటికీ తట్టుకోగల ధీశాలి మనిషి. విధితో, మృత్యువుతో పోరాడగల వీరుడు మనిషి. తన వివేకంతో, ప్రజ్ఞతో, ఆత్మబలంతో సింహాసనం అధిష్ఠించగలవాడు మనిషి. అతనిది యోగ హృదయం. అది నిశ్చలం, నిర్మలం, దివ్యం. అతనిది వేదవాక్కు, యోగ దృష్టి. తానే సౌందర్యం, తానే ఆత్మానంద మాధుర్యం. ఆత్మకు ప్రస్థానమైన సత్యం కూడా తానే. ఆధ్యాత్మిక సంపదలన్నీ తానే. నిరాశపూర్ణ జీవితాలపై ఆశావృష్టి తాను. అనుక్షణం అమృతత్వం తనకు అందుతుంది. రవంత అవకాశంలోనూ ఆకాశమంత దివ్యత్వం ఒదుగుతుంది. మృత్యువు ముసుగులో దాగిన అమృతత్వం అది. ఆ శక్తులన్నీ నావే. నేను కోరినప్పుడు వస్తుంటాను. ఆ శక్తులను ఉపయోగించి మనిషిని వెలుగుకు దగ్గరగా చేర్చుతుంటాను. కానీ మనిషి మేధ ఎదురు ప్రశ్న వేసి అజ్ఞానం వైపు పరుగు తీస్తుంది. మనిషి ఎప్పుడూ అల్పసంతోషి. స్వల్ప ప్రయోజనాలు ఆశిస్తుంటాడు. తాత్కాలిక సుఖాలతో తృప్తి పడతాడు. భౌతిక సుఖాలు, భోగాల కోసమే తను జన్మించాననుకుంటాడు. పరమాత్మ చేయి చాచి పిలిచినప్పుడు, అనంతత్వం మస్తిష్కంలో చొరబడినప్పుడు పరమాత్మ దిశగా తిరుగుతాడు. ఈలోగా నేను దేవతల్ని దివి నుండి భూమికి రప్పిస్తుంటాను. నిరాశాజీవికి రవంత ఆశ కలుగుతుంది. ఉత్తములు, అర్హులైన వారిని ఉద్ధరిస్తాను. అవివేకుల్ని సైతం క్షమించి కనికరిస్తాను. వారిలో మార్పు రావాలి. మూర్ఖుల్ని ఎవరూ మార్చలేరు. మూర్ఖుల్ని ఎవరూ మార్చలేరు. సిద్ధపడితే మొత్తం ప్రపంచాన్నే మార్చగలను. అప్పుడు ప్రేమ విశ్వవ్యాప్తమవుతుంది. మానవ మేధ సత్యస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మనిషి పరమాత్మను అర్థం చేసుకోగలడు. మానవ మేధ సత్యస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మనిషి పరమాత్మను అర్థం చేసుకోగలడు. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్.